నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అసలు చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే పరిచయం అక్కర్లేనటువంటి పేరు. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాజకీయాలకు సంబంధించి ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నారని చెప్పుకోవాలి. ఆయన యొక్క పుట్టినరోజును దృష్టిలో ఉంచుకొని యొక్క నారా లోకేష్ గారి రాజకీయ ప్రస్థానం కావచ్చు, మొత్తానికి ఏ విధంగా ఆయన రాజకీయాల్లో ఎమర్జ్ అయ్యాడు, ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి అమ్మ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం బాబు. సార్ మొత్తానికి మీరు కూడా ఇంతవరకు చాలామంది రాజకీయ నాయకులు చూస్తుంటారు. మీ అనుభవంలో ఎంతోమంది రాజకీయ నాయకుల అనుభవాలు కూడా మీరు వాళ్ళందరితో వ్యక్తిగతంగా ప్రయాణించిన వ్యక్తిగా నారా లోకేష్ గారి రాజకీయ శైలి గురించి కావచ్చు, ఆయన బర్త్డేని పురస్కరించుకొని మీ యొక్క సందేశం అంటే ఏమంటారు? సందేశం అంటే ముందు జనవరి 23 అంటే నాకు ఒక రకంగా ఇష్టం, చాలా ఇష్టం. మీ వ్యక్తిగత కారణం ఏంటో వ్యక్తిగతంగా కారణం ఏంటంటే ఎందుకో ఒక ధైర్యం పుట్టినరోజు, ఒక విజన్ పుట్టినరోజు, ఒక లీడర్షిప్ పుట్టినరోజు అని అన్నట్టు అనిపిస్తుంది నాకు. దానికి కారణం చాలా మందికి తెలియదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పుట్టినరోజు జనవరి 23, బాల్ ఠాకరే గారి పుట్టినరోజు జనవరి 23, మన ప్రియతమ నేత నారా లోకేష్ గారి పుట్టినరోజు జనవరి 23. ఇది భగవత్ సంకల్పమో తెలీదు, యాదృచ్ఛికమో తెలీదు. సుభాష్ చంద్రబోస్ గారిది ఒక తరం, ఆ తర్వాత తరం ఈయన, నేటి తరం మన నాయకుడు నారా లోకేష్ గారు. సుభాష్ చంద్రబోస్ గారు ఏమి రాజకీయ నాయకుడు కాదు, దేశం కోసం పోరాటం చేసినటువంటి మహాయోధుడు. ఆ పేరు చెప్తేనే మనకి వెంట్రుకలు ఎట లెక్కబొడుచుకుంటాయి. బాల్ ఠాకరే గారు మరాఠీ యోధుడు, మహానుభావుడు. అలాగా మన నారా లోకేష్ గారు, ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులు. ఎప్పుడైనా సరే తండ్రి కానీ ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మంచి పొజిషన్లో ఉంటే తర్వాత వాళ్ళకి ఎంట్రీ వస్తుంది. అక్కడ ఎంట్రీ ఒక్కటే సులభం అవుతుంది. ఎంట్రీ అయిన తర్వాత పడిపోయిన వాళ్ళు 10 మందిని చూసాం మనం. ఎందరు ముఖ్యమంత్రుల కొడుకులు మంచి వాళ్ళని అనిపించుకున్నారు, ఆ పేర్లు అనవసరం, మనకు దక్కలేదు కూడా. కానీ ఎందరు ముఖ్యమంత్రుల కొడుకులు ప్రయోజకులు అయ్యారు. పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కాదు, ప్రయోజకుడు అయినప్పుడు. అలాగా ఇవాళ నారా లోకేష్ గారు ఫారెన్ వెళ్ళి అక్కడ చదువుకొని ఉద్యోగం కూడా చేసి కొంత అనుభవాన్ని గడించి సహచర ఉద్యోగస్తులతో తర్వాత ఇండియాకు వచ్చి తండ్రి బాటలో, తండ్రి పడే కష్టంలో, తండ్రి పడే ఆవేదనలో, తండ్రి పడే అభివృద్ధి చేయాలనే తపనలో భాగమై తండ్రికి తోడై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండై ఒక మంచి భర్త అయి, ఒక మంచి కొడుకై, ఒక మంచి తండ్రి కూడా అయ్యారు. ఆ కొడుకును కూడా చెస్ ఛాంపియన్షిప్లో వాడు పిల్లాడు దేవాంశు ప్రయోజకుడు అయ్యాడు. భార్యను అమితంగా ప్రేమించడం కాకుండా ఎక్కడికి వెళ్ళినా గుళ్ళకి సాంప్రదాయంగా ఇద్దరికి వెళ్తారు. తల్లిదండ్రుల పాదాలకి నమస్కరిస్తాడు. తల్లిని వేళకోళం చేస్తూ ముద్దాడుతాడు. బహిరంగంగా 10 మందిలో నా తల్లి అని గర్వం. నా తల్లి నేర్పిన సంస్కారం అన్నారు ఈ మధ్యన ఎక్కడ విశాఖపట్నం వెళ్ళినప్పుడు. నా తల్లి నాకు నేర్పిన సంస్కారం, బిల్లులన్నీ నేనే కడతా, 99 పైసలకి నేను ఇస్తా, భూమిలో మొత్తం భూమి కూడా ఇస్తా, అంత ధైర్యం నాకు. ఎందుకు ఇస్తా భూమి? వాడొచ్చి లక్షల కోట్లు ఇక్కడ పెట్టి పరిశ్రమలు పెడుతున్నాడు. పెడితే ఆ బాగా ఎవరికి? ఈ ల్యాండ్ పట్టుకుపోతాడు వాడు. ఇక్కడ మన యువతకి లక్షల ఉద్యోగాలు వస్తాయి, దానికి ట్యాక్సులు, గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. వాడు వచ్చి పెట్టుబడి పెడుతున్నాడు, వాడికి ఒక సదుపాయం ల్యాండ్ ఇస్తున్నాం మనం. ఇవ్వటం వల్ల ఒక సదుపాయం ఉంటేనే కదా, ఒక సదుపాయం ఉన్న చోటకే ఎవరైనా వస్తారు కదా. మన యువతకు అవకాశం వస్తుంది, మనకి పరిశ్రమలు వస్తాయి, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. ఒక విజన్ అనమాట అది. అది లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి విజన్. కష్టం, చంద్రబాబు నాయుడు గారు పడే కష్టంలాగా ఆయన కూడా కష్టపడుతున్నారు. ఇవాళ మనం అందరం చెప్పుకుంటున్నాం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులు నారా లోకేష్ గారు. భావితరం చెప్పుకుంటుంది నారా లోకేష్ గారి తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారని. అంతే అంటారు. భావితరం చెప్పుకుంటుంది నారా లోకేష్ గారి తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పుకుంటుంది. ఆ రోజులు వస్తాయి. ఇంకేదంటే ఇవాళ విద్యా వ్యవస్థని సమూలంగా కూడా ప్రక్షాళన చేసి ప్రతి క్షణంలోనూ, ప్రతి అడుగులోనూ, ప్రతి నడకలోనూ, నడవడికలోనూ, సంస్కారంలోనూ అన్ని చోట్ల ఒక పద్ధతిగా ఆ పెంపకం భువనేశ్వరమ్మకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముందు వాళ్ళిద్దరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. సంస్కారం అంత మామూలు కాదు రావటం అనేది.
ఒక సంస్కారి, ఒక మంచి వ్యక్తి. అసలు మనల్ని పరిపాలించాలంటే వ్యక్తి మంచివాడై ఉండాలి ముందు. ఇది నారా లోకేష్ గారిని నేను పొగట్టం కాదు, ఆయనలో ఉన్నటువంటి మహోన్నత సంస్కారాన్ని కళతో చూసి నేనే చెల్లించిపోయా. ఎందరో రాజకీయ నాయకులను చూశా, 82 నుంచి నాకు 66 ఏళ్ళు, ఎంతోమందిలో చూశా, ఎంతమంది రాజకీయ నాయకుల పిల్లల్లో చూశా, ఎంత రెక్లెస్నెస్ చూశా. నేను ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఎంత గౌరవం అంటే అంత గౌరవం. ఆ గౌరవం, ఆ సంస్కారం, నలుగురిని కలుపుకుని వెళ్ళే గుణం, పెద్దల ఆలోచనలు తీసుకునే ఆలోచనల్ని మనం పాటించాలి, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. కొంతమంది పిఏలను పెట్టుకుంటారు, అని మాట వినరు. ఎందుక దరిద్రం? ఎందుకని పిఏ ఎందుకు, సలహాదారు ఎందుకు, తొక్కేందుకు? ఇక్కడ అలా కాదు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, పెద్దల నుంచి తెలుసుకోవాలి, వాళ్ళ అనుభవం మనకి పాఠం కావాలి. ఈ రకమైన దిశలో సంస్కారయుతంగా లోకేష్ గారి ప్రయాణం సాగుతోంది. ఆ భగవంతుడు, నేను నమ్మిన దుర్గమ్మ తల్లి లోకేష్ గారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి, మరింత శక్తినిచ్చి, ఆంధ్రప్రదేశ్కి మరింత సేవ చేసి, చరిత్ర పేజీల్లో నారా లోకేష్ గారి పేరు ఉండేలాగా సువర్ణాధ్యాయాల సువర్ణాక్షరాలతో లిఖించదగేటట్టు నారా లోకేష్ గారి ప్రస్థానం ఉండాలని నేను కోరుకుంటూ, నారా లోకేష్ గారు మా యువనేత, మన యువనేత, ఆంధ్రప్రదేశ్ ప్రజల భావితరాల ఆశాజ్యోతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. నమస్కారం బాబు. Please subscribe to Leo News for more videos.